హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. అరే అరే అరే, ఎంత పరిస్థితి వచ్చింది, ఎలాంటి పరిస్థితి వచ్చింది, ఎలాంటి సిచ్యువేషన్లో పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది, ఎందుకు రిలీజ్ చేయడం జరిగింది, క్రేజ్ లేక క్రేజ్ తెప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందని చెప్పవచ్చు. విఫలం అవుతుంది, ఎందుకంటే తోటి హీరోలతోటి పోటీ పడడం సహజమే. కానీ ఈ సిచ్యువేషన్ ఏంది, ఎలాంటి సిచ్యువేషను? ఎన్టీఆర్ డ్రాగన్ రాబోతుంది 20 తారీఖు రోజు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. గ్లిమ్స్ రాబోతుంది అనేది గత 6 నెలల నుండి 3 నెలల నుండి సోషల్ మీడియాలో మారిమోగిపోతుందని చెప్పవచ్చు. డ్రాగన్ చిత్రం గ్లిమ్స్ గురించి గత 6 నెలల నుంచి సోషల్ మీడియాలో ఒక వస్తుంది ఎన్టీఆర్ బర్త్డేకి వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక క్రేజ్ లేని చిత్రాన్ని తెచ్చి క్రేజ్ లేని చిత్రాన్ని తెప్పించుకునేందుకు క్రేజ్ రప్పించుకునేందుకు ప్రయత్నం ఎలా ముమ్మరం చేశారనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద చిత్రం వచ్చేసి 18వ తారీఖు రోజు ట్రైలర్ లాంచ్ అవ్వడం జరిగింది. పిఆర్ టీంలు ఉన్న మెగా అభిమానులు ఉన్న స్వతహాగా రామ్ చరణ్కి అభిమానులు లేకపోయినా మెగా అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సంకన ఎత్తుకొని తిరగడం జరుగుతుంది మన రామ్ చరణ్ గారికి. అలాంటి మెగా అభిమానుల తోడ్పాటుతో ఇప్పటి వరకు కూడా సరైన స్టార్డం తెచ్చుకొని సరైన హిట్లు లేక సరైన నటన రాక అటు ఇటుగా దిగులు చెందుతున్న హీరో ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో రామ్ చరణ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక హీరోతోటి వస్తేనే తనకు క్రేజ్ వస్తుంది. ఒక హీరో చిత్రంతో పోటీపడి మన చిత్రం ట్రైలర్ లాంచ్ చేస్తేనే మనకు క్రేజ్ వస్తుంది అనే స్థితిలో చిత్ర టీం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే నెల అంటేనే ఎన్టీఆర్ నెల, నందమూరి వంశం నెల. ఇది మే నెల అంటేనే ఎన్టీఆర్ గారి బర్త్డే కావచ్చు, సీనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కావచ్చు. మే నెల అంటేనే నందమూరి వంశం, మే నెల అంటేనే సోషల్ మీడియాలో మోగిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద మొత్తం ఆ నెల మొత్తం సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ పేరు మీదనే ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పెద్ద ట్రైలరు లాంచ్ చేయడం, మనకు క్రేజ్ రావడం, పెద్ద చిత్రానికి క్రేజ్ వస్తుందనే భావనతోటి పెద్ద ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది. పిఆర్ టీం ఉన్నా కూడా భయం దాలనతోనే మన పెద్ద ట్రైలర్ వచ్చింది. కానీ సరైన వ్యూస్, సరైన లైకులు రాక చిత్కల పడిందనే చెప్పవచ్చు పెద్ద ట్రైలర్ వచ్చేసి. ఎందుకంటే మెగా అభిమానుల అంచనాలలో అందుకోవడంలో విఫలమైందని చెప్పవచ్చు పెద్ద ట్రైలర్ వచ్చేసి. ఎలాంటి అంచనాలు ఉండే ట్రైలర్ మీద, ఎలా ఉండే ఒక క్యూరియాసిటీ ఉండే, అలాంటి క్యూరియాసిటీ మొత్తం నీళ్లు కార్చారని చెప్పవచ్చు. ట్రైలర్ వచ్చాక మాత్రం ట్రైలర్లో ఎలాంటి స్టఫ్ లేక చిత్కల పడిందనే చెప్పవచ్చు. ఇక ఏమైనా ఉంటే ఎన్టీఆర్ క్రేజ్ వల్ల ఈరోజు రాత్రి 11 గంటల సమయంలో ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రం గ్లిమ్స్ రావడం, ఆ చిత్రంతో ఈ చిత్ర ట్రీజర్ పోటీ పడి వ్యూసులు పొందడం జరుగుతుందా, వాళ్ళ లెక్కలు మారుతాయా, ఎన్టీఆర్ తోటి పోటీ పడితే వాళ్ళ లెక్కలు మారుతాయా, వాళ్ళు ఏమనుకున్నారో ఆ రీచ్నెస్ వస్తుందా పెద్ద చిత్రం ట్రైలర్కు. ఎందుకంటే ఇలాంటి సమయంలో పోటీతత్వం ఉంటే చిత్రానికి క్రేజ్ వస్తుందా అనే భావనతోటి ఆ ట్రైలర్ లాంచ్ చేశారనేది మనకు అందరికీ విదితమే, అందరికీ తెలిసిన విషయమే. ఇక ఎన్టీఆర్ డ్రాగన్ ఒక ఊపేందుకు సోషల్ మీడియాను గత 6 నెలల నుంచి వేచి చూస్తున్నారు అభిమానులు. ట్రైలర్ గురించి నాగవంశి చెప్పాడు, బర్త్డే సందర్భంలో మనకు ఒక పండుగ వాతావరణం నెలకొల్పుతుంది. ఆ పండుగ వాతావరణంలోనే ఒక ముఖ్యమైన ఘట్టం ఎన్టీఆర్ బర్త్డే రోజు విడుదల కాబోతుంది, ముఖ్యమైన అనౌన్స్మెంట్ రాబోతుంది అని నాగవంశి 6 నెలల క్రితమే చెప్పడం జరిగింది. అదేవిధంగా 6 నెలల నుంచి సోషల్ మీడియా ఎదురు చూస్తుంది, సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఎదురు చూస్తుంది మాత్రం డ్రాగన్ చిత్రం గురించే, మాత్రం వేరే చిత్రం గురించి కాదు. అలాంటి సమయంలో మే నెలలో ఈ పెద్ద చిత్రం వచ్చి దానిపైన పోటీ
పడి క్రేజ్ సంపాదించుకోవాలనే తత్వంతో వచ్చింది, కానీ చిత్కల పడింది, కానీ అది సక్సెస్ కాలేదు. ఇక డ్రాగన్ ఊపు ఉంటుంది. ఈరోజు రాత్రి నుండి డ్రాగన్ ఎన్టీఆర్ నీల్ చిత్రం ఒక ఊపు ఊపబోతుంది. అలాగే త్రివిక్రమ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ రాబోతున్న రెండో చిత్రం ఏదుందో ఆ చిత్రం కూడా 20వ తేదీ రోజు చిన్న అప్డేట్ రాబోతుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ చిత్రం అప్డేట్ రాబోతుందని చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.